ప్రియులారా, మన ప్రభువు అయిన యేసు క్రీస్తు నామంలో మీకు శుభోదయం. ఆయనను గూర్చి అనుదిన ఆత్మీయ ఆహారం ఆగస్ట్ 4 మంగళవారం. నేటి మన ధ్యాన లేఖనం నిర్గమకాండం 15వ అధ్యాయం 1వ వచనం. అప్పుడు మోషేయు ఇశ్రాయేలీయులను యెహోవాను గూర్చి ఈ కీర్తన పాడిరి. వ్యాఖ్యాన అంశం: విమోచించబడిన వారి నోట ఈ పాట చివరి భాగం. వ్యాఖ్యానాంశం: విమోచించబడిన వారి నోట ఈ పాట చివరి భాగం. వ్యాఖ్యానం: ఈ పాటలో మొదటిగా రక్షణగానం, రెండవదిగా విజయగానం, మూడవదిగా స్తుతిగానం విన్నాం. ఈరోజు చివరి సాక్షిగానం, సమాజగానం విందాం. నాలుగవది సాక్షిగానం. ఈ కీర్తన అంతటిలో ఇశ్రాయేలీయులు యెహోవా కార్యములను గూర్చి సాక్ష్యమిస్తున్నారు. వారు కన్నులారా చూచి అనుభవించి వాటిని గూర్చి గానం చేస్తున్నారు. 15వ అధ్యాయం 1, 4, 8, 10, 12 చదవండి. మనం క్రీస్తు యేసులో అనుభవించిన రక్షణను గూర్చి అనుభవ సాక్ష్యం చెప్పాలి. ప్రభు మనల్ని కోరేది కూడా అదే. 1 యోహాను పత్రిక 1:1 చూడండి. అపొస్తలుల కార్యములు 1వ అధ్యాయం 8వ వచనంలో ప్రభు చెప్పినట్టు భూదిగంతాల వరకు సాక్షులుగా ఉండాలి. దమస్కు మార్గంలో దైవ దర్శనం కలిగిన వెంటనే సౌలు దమస్కులోని సమాజ మందిరాలలోకి వెళ్ళి యేసే క్రీస్తు అని సాక్ష్యం ఇచ్చినట్లు చూస్తున్నాం. అపొస్తలుల కార్యములు 9వ అధ్యాయం 19, 20 వచనాలు. సమరయ స్త్రీ కూడా తన పాప జీవితాన్ని బహిర్గతం చేసి మెస్సియాగా తనను బయలుపరుచుకున్నప్పుడు ఆమె పరిగెత్తుకుని గ్రామంలోకి వెళ్ళి నేను మెస్సియాను కనుగొన్నాను అంటూ సాక్ష్యం ఇచ్చింది. సమరయ స్త్రీలా మనం కూడా మనలను సంధించి పాప జీవితం నుండి విడిపించిన విమోచకుని గూర్చి సాక్ష్యం ఇవ్వాలి. చివరిది సమాజగానం. ఇశ్రాయేలీయులందరూ అనగా విమోచించబడిన వారు సమాజంగా కూడి పాడిన గీతం ఇది. ప్రభు మన పట్ల జరిగించిన విమోచనను గూర్చి సమాజ మందిరాల్లో మనం పాడవలసింది. సమాజంగా కూడుట కరువవుతున్న ఈ రోజుల్లో సమాజంగా కూడుట మానక ప్రభు దినం సమీపించుకొలది మరి ఎక్కువగా ఆ పని చేస్తూ ప్రభువును స్తుతించాలి. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 4వ వచనం. ఈ పాట చివరి భాగం క్రీస్తు విరోధిపై విశ్వాసి కలుగబోయే అంతిమ విజయానికి సంకేతంగా ఉంది. ప్రకటన గ్రంథం 15వ అధ్యాయం 2, 3, 4 వచనాలను యెషయా గ్రంథం 14వ అధ్యాయం 4 నుండి 17 వచనాలతో పోల్చి చదవండి. ఈ పాటలోని 16, 17, 18 వచనాలు క్రీస్తు వారి 1000 ఏండ్ల పాలన మాత్రమే గాక నిత్య పాలనను కూడా సూచిస్తోంది. యెహోవా, నీ ప్రజలు అద్దరికి చేరు వరకు, నీవు సంపాదించిన ఈ ప్రజలు అద్దరికి చేరు వరకు నీ బాహుబలము చేత పగవారు రాతి వలె కదలకుందరు. నీవు నీ ప్రజను తోడుకొని వచ్చెదవు. యెహోవా, నీ స్వాస్థ్యమైన కొండ మీద నా ప్రభువా, నీవు నివసించుటకు నిర్మించుకొనిన చోటను నీ చేతులు స్థాపించిన పరిశుద్ధాలయమందు వారిని నిలువబెట్టెదవు. యెహోవా నిరంతరము ఏలువాడు. ప్రభువు మనకు అనుగ్రహించిన రక్షణ శాశ్వతమైంది. రక్షింపబడిన మనలను పరలోక రాజ్యం చేరు వరకు ప్రభు మనలను విడిచిపెట్టడు. యెహోవా పరిపాలన నిరంతరం ఉంటుంది. మనం కూడా ఆయన పరిపాలనలో పాలివారమై ఉంటాం. ఆహా, మన రక్షణ ఎంత గొప్పదో కదా. శుభములతో వందనాలు.